నవ్వు 4 విధాలుగా మేలు అంటారు. నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మే 3న ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా కథనం. ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1998లో భారతదేశానికి చెందిన వైద్యుడు డాక్టర్ మదన్ కటారియా ప్రారంభించారు. ఆయన స్థాపించిన లాఫ్టర్ యోగా ఉద్యమం ద్వారా నవ్వు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో ప్రపంచానికి తెలియజేశారు. ఇంతకీ నవ్వు ఎందుకు అవసరం అంటారా? నవ్వు మనిషికి సహజమైన వరం. అది కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. మనసులోని ఒత్తిడిని తగ్గించడంలో, ఆందోళనను దూరం చేయడంలో నవ్వు ఎంతో సహాయపడుతుంది. నవ్వినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే సంతోష హార్మోన్లు విడుదలై మనసుకు ప్రశాంతతనిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు: రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఒత్తిడి టెన్షన్ తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, మనుషుల మధ్య స్నేహం అనుబంధం పెరుగుతుంది. సమాజంలో నవ్వు ప్రాముఖ్యత: ఈ వేగవంతమైన జీవితంలో చాలామంది చిరునవ్వును మర్చిపోతున్నారు. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక భారాలు మనస్సును బరువెక్కిస్తాయి. అలాంటి సమయంలో చిన్న నవ్వు కూడా పెద్ద ఉపశమనమిస్తుంది. నవ్వు మనిషికి దగ్గర చేస్తుంది. పాఠశాలలు, కార్యాలయాల్లో ఇది ఎంతో అవసరం. పిల్లలు చదువులో ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు పాఠశాలల్లో ఆనందకర వాతావరణం అవసరం. అలాగే కార్యాలయాల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం లాఫింగ్ థెరపీ, లాఫ్టర్ సెషన్లు ఉపయోగపడతాయి. నవ్వు 4 విధాల మేలు అనే సామెత ఎంతో అర్థవంతమైనది. నవ్వు ఖర్చులేని ఔషధం. మనం నవ్వుతూ ఉండటం మాత్రమే కాదు, ఇతరులను కూడా నవ్వించగలగాలి. నవ్వండి, ఆరోగ్యంగా ఉండండి అనేది ప్రపంచ నవ్వుల దినోత్సవం మనకు ఇస్తున్న సందేశం. అందుకే మనసారా నవ్వుకుందాం, ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం. హలో అండి, నేను డాక్టర్ హరీన్ చౌదరి, కన్సల్టెంట్ న్యూరాలజీ, సంకల్ప హాస్పిటల్, నల్గొండ. ఈ మే 3న మనం ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నవ్వు అన్నది మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో న్యూరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వుకున్న బెనిఫిట్స్ ఏంటి మనం తెలుసుకుందాం. సో నవ్వు అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అని ఏదైతే అంటామో దాన్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ కార్టిసాల్ అనేది తక్కువ కాకుండా ఎక్కువ ఉంటే ఏంటంటే బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, హిపోక్యాంపస్ కావచ్చు, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఏజ్తో పాటు ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండి, స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. దీని ద్వారా ఏజ్ పెరిగే కొద్ది మతిమరుపు ప్రాబ్లమ్స్ కావచ్చు, మైండ్ ఫంక్షనింగ్ తగ్గడం కావచ్చు, చాలా కామన్గా చూస్తుంటాం అన్నమాట. సో అదొకటి. రెండోది ఏంటి అంటే ఈ సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీ డిజార్డర్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కామన్గా చూస్తుంటాం వీళ్ళలో. మూడో విభాగం ఏంటి అంటే మన పేషెంట్స్ ఎవరైతే స్ట్రోక్ రావడం కావచ్చు, పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే క్రానిక్ పెయిన్స్, వేరే రీహాబిలిటేషన్కి అవసరమైన పేషెంట్స్ కూడా ఏంటంటే ఎక్కువగా హ్యాపీగా ఉంటూ నవ్వుతూ ఉన్న వాళ్ళకి, మూడ్ మంచిగా ఉన్న వాళ్ళకి ఏంటంటే రీహాబిలిటేషన్ ఈజీ అవుతుంది. దాని ద్వారా ఇంప్రూవ్మెంట్ కూడా చాలా మంచిగా చూస్తాం. సో మనం చాలాసార్లు చూస్తుంటాం ఈ లాఫ్టర్ థెరపీస్ కావచ్చు, లాఫ్టర్ యోగా అంటాము. సో ఇలాంటి వాటి వల్ల కూడా ఏంటంటే అడ్జెంటివ్ థెరపీ లాగా బాగా పనిచేస్తాయి పేషెంట్స్కి. సో దీని ద్వారా పేషెంట్స్ చాలామంది బెటర్గా కూడా అవుతారు. సో ఇవన్నీ ఏంటంటే మనం ఈ మధ్య మన లైఫ్లో ఏంటంటే ఉరుకులు పరుగులు, టెన్షన్స్ ఎక్కువైపోయి ఏంటంటే మనం అసలు నవ్వడమే మర్చిపోతున్నాం. సో పేషెంట్స్ కావచ్చు, నార్మల్ మనము పిల్లలు కూడా స్కూల్లో టెన్షన్స్, ప్రాజెక్ట్ వర్క్స్ అని, ఈవెన్ హాలిడేస్ టైంలో సమ్మర్లో కూడా ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అసైన్మెంట్స్ అని అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఏంటంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ఆనందంగా ఉండడం, రిలాక్స్ అవ్వడం అన్నది నేర్చుకోవాలి. లేకపోతే ఏంటంటే న్యూరలాజికల్గా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. అట్లనే షుగర్స్ పెరిగిపోవడం, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో అందరం హ్యాపీగా ఉందాం, హెల్త్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.